గగన్ గండి నువ్వు పెళ్లే చేసుకుంటావో లేకపోతే పెళ్లి కాకుండా వాడితో ఊరేగుతావో నీ ఇష్టం. వదినా, ఆస్తి ఎందుకు వదినా? మరి ఏం చేయమంటావు మీరా? ఈ ఇంటి పరువు కాపాడే బాధ్యత ఎవ్వరికీ లేకపోయినా నాకు తప్పదుగా. సంతకం పెట్టు. దీన్నే అవకాశవాదం అంటారు పిన్ని గారు. గగన్ గారికి ఈ ఆస్తి మీద ఏ ఆశ లేదని నిరూపించుకోవడానికి నేను ఆస్తి వదులుకోవాలి అంటారు, అంతేనా? అంతేగా. వదిలేసుకుంటే హాయిగా మీరు ఈ ఆస్తి అంతా అనుభవిస్తూ మా అత్తయ్య ఫ్యామిలీనే కాదు, చివరికి నాన్నని కూడా పట్టించుకోరు. అది నాకు బాగా తెలుసు. భూమి, ఏం మాట్లాడుతున్నావు? నిజం నిజం మాట్లాడుతున్నాను. మీరేంటో మీ మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. ఈ ఆస్తి వదులుకున్నాక నాన్నని, అత్తయ్యని, అత్తయ్య ఫ్యామిలీని చూసుకోవడం నాకు గగన్ గారికి పెద్ద కష్టమేం కాదు. అయినా సరే ఎందుకు వదులుకోనంటే మా అమ్మ చనిపోయింది, కానీ తను కన్న కలలన్నీ ఇంకా బ్రతికే ఉన్నాయి. ఆ కలలను, ఆశయాల్ని నెరవేర్చాలంటే నాకు ఈ ఆస్తి కావాలి. అందుకే సంతకం పెట్టను. నేనేదో ఈ ఆస్తి మొత్తం లాగేసుకుని అందరి ఆస్తులు లాగేసుకుంటున్నట్టు అభండాలు వేస్తున్నావేంటే భూమి? చెవులు రెక్కించుకుని విను. ఈ ఆస్తికి నీకు ఎలాంటి సంబంధం లేదు అన్నప్పుడే నువ్వనుకుంటున్నట్టుగా గగన్ గాడితో నీ పెళ్లి జరుగుతుంది. లేదంటే జరగదు, జరగనివ్వను. అది చూద్దాం. చూడు, చూడ్డం కాదు, గుండె లవిసేలా ఏడవడానికి. నీ చేయి పడగానే ఇక్కడ నిజం తన్నుకుంటూ బయటకొచ్చేసింది. థ్యాంక్ యూ మేడం. ఆ రోజు నైట్ ఏం జరిగిందో నాకు డీటెయిల్డ్గా చెప్పు. అంటే చెర్రీ గారు, కేపీ గారు, గగన్ గారు వచ్చి వెళ్ళాక కొత్త మొబైల్ సిమ్ ఎక్కడ దొరుకుతుందో తీసుకురామన్నారు మేడం. అదృష్టం కొద్దీ మా అబ్బాయి అంతకు ముందు రోజే కొత్త సిమ్ కొనుక్కొని ఉంటే ఇచ్చేశాను. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు, కానీ అపూర్వ గారు వచ్చారు. కాసేపు ఆగిన తర్వాత వెనకటో నుంచి బయటకు వచ్చేశారు. సీసీటీవీ ఫుటేజ్లో తను వచ్చినట్టు వెళ్ళినట్టు తీపించేశారు. నేను వచ్చినట్టుగా ఎవరికి చెప్పొద్దని నాకు చాలా డబ్బులు కోరిచ్చారు. అంతే మేడం జరిగింది. అంతకుమించి నాకు ఇంకేం తెలీదు. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. అలాగే మేడం. ఎదిగో, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. అలాగే మేడం. నేను పొడి చేయాలి అసలు. ఏంటి పిన్ని, నీకు అసలు పిన్ని గౌరవం గట్టిగా గోరిటాకు బేబీ, బేబీ నువ్వేంటిలా? అదేంటి బేబీ, దాన్ని కొట్టి నీ పేరు చెప్దాం అనుకుంటే నిన్ను కొట్టి నీ పేరే చెప్పాల్సి వస్తుంది. అయినా ఇదేం దరిద్రమే? దాని డ్రెస్ నువ్వెందుకు వేసుకున్నావు? దాందేం కాదు, దాని ప్యాటర్న్ లో నేను కొత్త డ్రెస్ కుట్టించుకున్నాను. ఎందుకు? ఇలా అయినా బావ నన్ను చూసి ఇష్టపడతాడని.
చూడగానే పడేసి 4 పీకుంటాడే. లేదు, మరి తిట్టాడు. ఇక్కడ నేను కొట్టాను, లెక్క సరిపోయింది. నేను అది ఓహో, కండిషన్ పెట్టి ఆస్తిని మొత్తం కంట్రోల్లోకి తెచ్చుకుందాం అనుకుంటున్నారా అపూర్వ గారు? మీ తెలివిని మీ బ్రతుకు తెల్లారే వరకు ప్రదర్శించిన మా దగ్గర చెల్లదు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఆ భూమి మీద ప్రేమ కంటే ఆస్తి మీద ఆశ ఎక్కువై నువ్వు భూమిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? ఎస్. చూసావా 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 వీడు చెప్పానా? నేను ఎస్ అంటే భూమి మనసు విరిగిపోతుందని నీ వేపకాయంత వెర్రి ఆలోచన కదూ? You know what? It's not possible, Mrs. Apurva Sarath Chandra garu.